పెద్దలో శ్రీ అంబటి రాంబాబు గారు ఈరోజు మెండపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి రావటం అనేటువంటి దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. నియోజకవర్గంలో నలుమూల నుంచి కార్యకర్తలు, మరి పార్టీ అభిమానులు, ప్రత్యేకించి అంబటి రాంబాబు గారు మరి మాట విధానాన్ని, ఆయన స్టైల్ని ఇష్టపడేటువంటి అనేక మంది అభిమానులు కూడా ఇక్కడికి రావటం జరిగింది. చాలా సంతోషం. వారు ఇక్కడ వచ్చేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కూడుకున్నటువంటి విషయం కాదు. కేవలం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఆయన మీద పెట్టినటువంటి కేసుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో, ప్రశ్నించే గొంతు నొక్కాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వారిని అరెస్ట్ చేయటం, ఆ ఇంటి మీద పడ్డటువంటి విషయాల వివరాలన్నీ కూడా వారి మాటల్లో చెప్తారు. దుర్మార్గమైనటువంటి విధంగా ఇల్లు బద్దలు కొట్టి, ఆఫీస్ తగలబెట్టి, అంత అరాచకం చేసినటువంటి వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చి, మరి ఈ ప్రభుత్వాన్ని చేసేటువంటి అరాచకాలను వ్యతిరేకిస్తూ గొంతెత్తి మాట్లాడినటువంటి వాళ్ళు గొంతు నొక్కాలనేటువంటి ఆలోచనతో మరి కేసు పెట్టి అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళినప్పుడు వారు వచ్చినటువంటి మరుసటి రోజునే మన బాధ్యతగా మన జిల్లా నుంచి నేను వెళ్ళి వారిని కలవటం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చాక ఇంటికి వెళ్ళి కూడా మేమందరం కూడా సంఘీభావం తెలియపరచడం జరిగింది. అంటే రెండు రకాలు, ఒకటి పార్టీ నాయకుడిగా, రెండోది నా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయనకి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఆయనకి నా మద్దతు తెలపాలనేటువంటిది ఇంటికి వెళ్తే చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా వారు ఒకసారి మనల్ని అందరినీ అటువంటి వాళ్ళు లిస్ట్ రాసుకుని ఒకసారి కలిసి మన బాధ్యత కొలిది ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నటువంటి ఈ ప్రోగ్రాం మొన్న 4 రోజుల క్రితం నాకు చెప్పి ఒకసారి మన నియోజకవర్గం వస్తానండి, మిమ్మల్ని కలవటానికి ఇంటికి వస్తున్నారు, ఇంటికి కదండి మన ఆఫీస్కి రండి మెండపేటని చెప్పేసి చెప్తే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. మాకు కూడా నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ కూడా ఒక రకమైనటువంటి రాంబాబు గారిని మరి టీవీల్లోని పేపర్లోని చూడటమే కాకుండా స్వయంగా మిమ్మల్ని కలుసుకునేటువంటి ఒక అవకాశం రావటం, వాళ్ళందరిలోని మిమ్మల్ని చూసిన తర్వాత ఒక రకమైనటువంటి వైబ్రేషన్ రావటం చాలా సంతోషం. మీరు వచ్చినటువంటి దానికి మెండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ